నువ్వు ఇంజనీర్ కాదు, నువ్వు మెడిసిన్ అయితే బెస్ట్, నీకు నువ్వు డాక్టర్ అవ్వాలి. జాతకాలు చెప్పినట్టు చెప్తారు జనాలను అడిగితే. నిజం, మీరు జాతకాలు నమ్మితే మీ ఇష్టం, ఏం చేయలేను. కానీ ఎట్లా చెప్పగలుగుతారు? అది బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నీకు తెలియాలి కదా, అది స్టూడెంట్ నీకే తెలియాలి. అది నీ మైండ్లో ఉన్న విషయాలు బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. నిన్ను నువ్వు అడిగినప్పుడు, జెన్యూన్గా ఆనెస్ట్గా అడిగినప్పుడు, నీ ఇంట్రెస్ట్ ఏందో, నీ ప్యాషన్ ఏందో, నీ స్ట్రెంగ్స్ ఏందో, నీ బలాలు ఏందో, నీ డ్రీమ్స్ ఏందో, నీ ఆస్పిరేషన్స్ ఏందో నీకు తెలుస్తాయి. వేరే వాళ్ళు నీ దిమాగ్లోకి గుసాయించి చెప్పలేరు కదా. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. కానీ నిన్ను నువ్వు ఏం అడగాల, ఏం క్వశ్చన్స్ అడగాల, ఇది ఎవరు చెప్తారు? ఇది కష్టం కదా. స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో వాళ్ళకే తెలియదు. ఓన్లీ ఒక 5 to 10% స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే సో కాల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి నేర్పించలేదు, ఎప్పుడు అడగలేదు. నీ ఇంట్రెస్ట్ లేనిది, నీ స్ట్రెంగ్స్ ఏంది, అవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎవరు అడగలే. అందుకని మనకు తెలియదు. మనం కూడా ఎప్పుడు అడగం కదా. నా ఇంట్రెస్ట్ ఏంది అని నువ్వు ఎప్పుడు అడిగినావు? అడగలే. బట్ ఇక్కడ క్రూషియల్ ఏంటంటే ఏం క్వశ్చన్స్ అడగాలి, ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగితే నీ అంతర్ముఖంలో, అంటే నీ అంతర్లీనంగా నీలో ఉన్న ఆ కోర్ ఇంట్రెస్ట్ కానీ, కోర్ ప్యాషన్స్, కోర్ స్ట్రెంగ్స్, కోర్ డ్రీమ్స్ కానీ బయటపడతాయి. ఏం క్వశ్చన్స్ అడగాలి, ఇదేవో చెప్తారు, చెప్పలేరు ఎవరు. సో దీని మీద అందుకే నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఇట్స్ టిపికల్ థింగ్, సాధారణంగా అర్థం కాదు. అందుకనే నేను క్లారిటీ కంపాస్ క్రియేట్ చేసింది అందుకు. దాదాపు ఇట్ టుక్ మీ అరౌండ్ 2 years. ప్యాషన్ టెస్ట్ చదివి, ఇంకోటి చదివి, చాలా బుక్స్ కానీ ఆన్లైన్లో కానీ చాలా రిఫర్ చేసి క్లారిటీ కంపాస్ అనే టూల్ క్రియేట్ చేసిన. ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటే కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతారు, ఇవన్నీ చూసి క్లారిటీ కంపాస్ అనేది అది ఎమర్జ్ అయింది. అది అండ్ ఇట్స్ వెరీ ఈజీ టూల్, కాకపోతే వెరీ డీప్ టూల్. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి చెప్తలేను, జెన్యూన్గానే ఇది చాలా వండర్ఫుల్ టూల్. ఇప్పటివరకు ఆ టూల్ని యూజ్ చేసిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ దొరుకుతుంది. క్లారిటీ ఈజ్ నాట్ అబౌట్ 10th తర్వాత ఏం చేయాలి, ఆ మాత్రం క్లారిటీ కాదు. 10th తర్వాత నుండి పీజీ లెవెల్ వరకు అసలు నువ్వు ఒక అచీవర్ అవ్వడానికి చేయాల్సిన కంప్లీట్ క్లారిటీ కంపాస్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, కామెంట్లో పెట్టండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. ఓకే.